షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న భగవతి శరణవర భవ మల్లికాంబ ఆలయ నిర్వాహకులు ఉగాది సందర్భంగా బస్టాండ్ సెంటర్ వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. టీడీపీ నాయకులు గూడూరు సుధీరెడ్డి, అవధానం సుధీర్లు ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీరామనవమి రోజున ఆలయం వద్ద నిర్వహించనున్న ఉచిత హోమియో శిబిర కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు రామనారాయణ, ఆధ్యాత్మిక గురువు నాథుల స్వామి, పలువురు భక్తులు పాల్గొన్నారు. నాయుడుపేట పట్టణంలోని నాయకులందరి యొక్క తోడ్పాటుతో ఈ ఆశ్రమాన్ని నెలకొల్పి అందరికీ సేవాభావంతో సేవం చేస్తుండడం చాలా చాలా ఆనందదాయకం. ఇదే విధంగా ఈ ఆశ్రమం వారు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టుగానే ప్రజలకు ఇంకా దగ్గరై మమేకంతో మమకారంతో ఇంకా ఎన్నో సేవలను అందిస్తారని మల్లికాంబ ఆశ్రమ నిర్వాహకులైనటువంటి వడ్డీనాథ స్వామి వారిని, ఆవాస్ కుటుంబ సభ్యులను వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు మరియు వడ్డీనాథ స్వాముల వారికి, ప్రెస్ వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలు మరి ఈరోజు ఉగాది పండుగను పురస్కరించుకొని మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. మరి ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలతో పాటు వచ్చే నెల 6వ తారీఖు శ్రీరామనవమి సందర్భంగా ఆశ్రమం ఆవరణంలో లక్ష్మీ హోమియో మెగా హోమియో వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి నాయుడుపేట చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ ఈ హోమియో వైద్య శిబిరాన్ని సందర్శించి వారి సేవలు వినియోగించుకోవాలని, మరి ఆశ్రమం వారిచే నిర్వహింపబడుతున్న సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరింతగా ముందుకు వెళ్ళాలని మరి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి మరి ఈరోజు ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, మరి ఆశ్రమ నిర్వాహకులకి, పట్టణ ప్రజలకు కూడా ఇలాంటి సేవా కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాలు అందించి నాయుడుపేట ప్రాంతాన్ని సేవా కేంద్రంగా చేయాలని మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు.